హాయ్ అండి, వెల్కమ్ టు కేబీ లాజిక్స్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయేవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, టాప్ 10 క్వశ్చన్స్ అండి ఈ వీడియోలో. ఓకే, దీని తర్వాత మీరు కామెంట్ చేయండి. ఓకే, ఒకసారి చూడండి అమ్మా. ఇది 5 వరుస పూర్ణ సంఖ్యల మొత్తం 235 అయినా ఈ క్రింది వాటిలో ప్రధాన పూర్ణ సంఖ్య ఏదన్నా అంటాడు. ఈ కింది వాటిలో ప్రధాన పూర్ణ సంఖ్య ఏంటిది? 5 వరుస పూర్ణ సంఖ్యల మొత్తం 235 అన్నాడమ్మా. మొత్తం ఎంత? 235. సో 5 అన్నాడు కాబట్టి డివైడెడ్ బై 5 వేయండి. ఏమవుతుంది? 5 4 జా 5 7 జా, అవునా? సో మనకి ఏంటిది? ఇది వచ్చింది మిడిల్ నంబర్. మిడిల్ నంబర్ అంటే ఇటు 2 నంబర్స్ ఉంటాయి, ఇటు 2 నంబర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి 47 ఉంది. 47 అనేది ప్రైమ్ నంబరా? అవును, ఎస్. 47 వాడు ఏమన్నాడు? ఓన్లీ ప్రధాన సంఖ్య అన్నాడు. సో ఇది 47 అనేది ప్రధాన సంఖ్య కదా, మిగతా వాటితో సంబంధం లేదు. అంటే ప్రైమ్ నంబర్స్ అని డైరెక్ట్ పెట్టచ్చు. దీన్నే మనం ప్రాసెస్ ప్రకారం చేయాలంటే ఎలా చూడండి ఒకసారి. ఇది ఎక్స్ అనుకుందాం, ఇది x+1 అనుకుందాం, ఇది x+2 అనుకుందాం, ఇది x+3 అనుకుందాం, ఇది x+4 అనుకుందాం. వీటి మొత్తం సో మనకు ప్లస్ చేద్దాం. ఇవన్నీ 1 2 3 4 5 ఉన్నాయి కదా, ప్లస్ 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 ఈజ్కోట్ ఎంతనమ్మా మనకు? సో మనకు 235 అన్నట్టు. 235 కాబట్టి ఇక్కడ ఎన్ని ఎక్స్ ఉన్నాయి? 1 2 3 4 5 అంటే 5x. అదే విధంగా ప్లస్ ఇక్కడ చూడండి 1 + 1 4 + 1 5, ఇవి 5 అంటే ఏమవుతుంది? 10 అవుతుంది. సో ఈజ్కోట్ ఎంత? 235. సో మనం ఇక్కడ నుంచి కామన్ తీసేయండి. కామన్ తీసినప్పుడు ఏమవుతుందమ్మా? x+2 అవుతుంది. ఇక్కడ చూడండి 235 అవుతుంది. ఏమన్నా క్యాన్సిల్ చేయొచ్చా? 5 1 జా, చూడండి 5 4 జా 5 7 జా, అవునా? సో x ఏమవుతుంది? x+2 ఏమవుతుంది? 47 అవుతుంది. సో x ఏమవుతుంది? ఇది 2 అటు పోతే 45 అవుతుంది. అంటే x ఏమొచ్చింది? 45 వచ్చింది. అంటే ఈ 45 ఇక్కడ పెట్టండి. ఇది 45 ప్రైమ్ నంబరా? కాదు. ఇది చూడండి 45 + 1 46 అవుతుంది, అవునా? ఇది చూడండి 47 అవుతుంది. ఇదేమవుతుంది? 48 అవుతుంది. ఇది 49 అవుతుంది. మనకు ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ప్రైమ్ నెంబర్ వచ్చింది కాబట్టి మిగతా వాటిని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో 47 అనేది ఈ విధంగా. ఇది ప్రాసెస్ అండి. సో మనం ప్రాసెస్ అవసరం లేదు, మనకు జస్ట్ ఇట్లాంటి షార్ట్ ట్రిక్ తో మనం చేయాలి. ఓకేనా? చూడండమ్మా, సెకండ్ క్వశ్చన్ ఇది. ఫస్ట్ క్వశ్చన్ ఇది, సెకండ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 2 సిలిండర్ల వ్యాసార్థాలు 2:3 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి ఎత్తులు వరుసగా 5:3 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే వాటి ఘన పరిమాణాల నిష్పత్తి ఎంత? దీని ఒక ఫుల్ చాప్టర్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఎవరన్నా కొత్త వాళ్ళు మన ఛానల్లో విజిట్ చేసి చూస్తున్నారైతే దాన్ని చూడండి. మీకు మెన్సురేషన్ మొత్తం ఉంటుంది, ఎలాంటి ఫార్ములాస్ కూడా యూజ్ చేయలేము. అదే విధంగా మనకు రెక్టాంగిల్ మీద దాదాపుగా ఒక 50 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా అది పార్ట్ 5 అనేది రాబోతున్నది. సో అది కూడా చూడండి. అది కూడా కంప్లీట్ గా మీకు L+B L×B ఏం ఉపయోగించలేరు. అక్కడ మొత్తం క్రిస్టల్ క్లారిటీగా మీకు వివరించబడ్డాయి. జస్ట్ 888 వస్తే ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్రాక్ చేయొచ్చు. ఓకేనా? ఒకసారి చూడండి. ఇక్కడ మనం చూడండి అమ్మా. ఫస్ట్ మనం ఏంటిది? ఇక్కడ వ్యాసార్థాలు. ఓకే, ఇది వ్యాసార్థాలు అంటే ఎంత? 1. ఇది ఎత్తులు ఎంత? హైట్స్ అనేది ఇది కూడా 1. మనకి ఏం అడుగుతుంది? ఘన పరిమాణం అంటే ఎంత? 3 అంటే 3. ఇక్కడ 3 రాసినాను. ఇక్కడ ఏంటిది? 1 1 1. ఇక్కడ ఏంటి అమ్మా? మనకు వ్యాసార్థాలు ఎంత? 2:3. అదే విధంగా హైట్స్ అంటే ఎంత? 5:3. సో మనకు ఇక్కడ ఏం రాయాలి? 1 అంటే మనము ఎప్పుడే కానీ హైట్స్ అనేవి 1 టైమే రాస్తాం, మిగతా వాటిని 2 టైమ్స్ రాయాలి. అంటే 2:3. అంటే ఇక్కడ ఏమవుతుందమ్మా? ఇక్కడ చూడండి 2 2 జా 4 4 5 జా 20, అవునా? 3³ 3 × 3 9 9 × 3 27. ఇదే కదా మన ఆన్సర్. ఇలా సింపుల్ గా వేయచ్చండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ విజిట్ చేసే వాళ్ళైతే మన కంపల్సరీగా అది చూడండి. అది వీడియో చూసిన తర్వాత ఇది చూడండి, మీకు ఇష్టం క్లారిటీగా అర్థమవుతుంది. సో మనకు 20:27 ఎక్కడ ఉంది? ఈ విధంగా ఉంది. దీన్ని మన ఫార్ములా ప్రకారం చేస్తే అట్లీస్ట్ 1 మినిట్ 1.5 మినిట్ పైన పడుతుంది. ఓకేనా? ఇదండి థర్డ్ క్వశ్చన్ ఇది. ఓకే, ఫస్ట్ చూడండి. ఒక పార్కింగ్ ప్రదేశంలో కార్ల సంఖ్య ట్రక్కుల సంఖ్య కంటే 20% ఎక్కువ అయితే ట్రక్కుల సంఖ్య కార్ల సంఖ్యల మధ్య గల నిష్పత్తి ఎంత? ఓకే, ఇది చూడండి అమ్మా. ఇది ఏం లేదు, నేను 2-3 మెథడ్స్ చెప్తాను. ఒకసారి చూడండి. ఇది చాలా వాళ్ళు చాలా రకాలుగా చేస్తారు. ఒకసారి మనం మెథడ్ చూద్దాం. ఇక్కడ ఏముందమ్మా? 20%. 20% మనం
దీన్ని పర్సంటేజ్ అన్నాడు. ఎంత ఎక్కువ? ఫస్ట్ 20% అంటే ఎంత అన్నమా మనకు? సో మనం ఏం రాయొచ్చు? 20% అంటే ఇది పెరిగింది కదా, సో 20% అంటే ఏం రాయొచ్చు మనం? 1/5 రాయొచ్చు. అవునా? ఫస్ట్ 5 ఉండే 1 పెరిగింది అంటే ఎంత? 6/5 అన్నట్టు. అవునా? 6/5. ఇదేంటిదమ్మా? ఫస్ట్ మనము ఇక్కడ ఏమి ఇచ్చిండు? కార్లు, సి అని రాస్తున్నా. ఇక్కడ టీ అంటే ఏంటిది? ట్రక్కులు. ఓకేనా? సో మనము ఏం చేస్తాము? 6:5 అని రాస్తాము. 6:5 ఇదేంటిది? కారు, ఇది ట్రక్స్. కానీ మనం 6:5 ఇక్కడ కూడా ఉంది, కానీ ఇది మనం ఆన్సర్ కరెక్టా? కాదు. ఎందుకంటే మనం చేసే మిస్టేక్ ఇదే. ఇది ఫస్ట్ ఏం వచ్చిండో ఆర్డర్ లో వెళ్ళాలి. వాడు ఏ ఆర్డర్ ఇచ్చిండో ఆ ఆర్డర్ లోనే మనం వెళ్ళాలి. ట్రక్కులు అంటే ఎంత మనకు? ఇది ట్రక్స్ ఫస్ట్ రాసుకోవాలి. తర్వాత కార్స్, ఇక్కడ నుండి ట్రక్ ఫస్ట్ ఉంది, తర్వాత కార్ ఉంది. సో మనకు ట్రక్ ఎంత 5, కార్ అంటే ఎంత? 6. సో 5:6 ఎక్కడ ఉందమ్మా? ఈ విధంగా మనం వెళ్ళాలి. ఓకేనా? సో మనం ఫస్ట్ ఇది కూడా ఆన్సర్ లో ఉంది, ఇది పెడితే మనం మిస్టేక్ అవుతుంది. అందుకే కంగారులో చూడకుండా మనం జాగ్రత్తగా ఆచితూచి ఆప్షన్ బట్టి మనం పెట్టాలి. ఓకే, చూడండి అమ్మా, ఒక మొత్తాన్ని సాధారణ వడ్డీపై పెట్టుబడి పెట్టినప్పుడు అది 8 సంవత్సరాలలో తానంతటా అదే 3 రెట్లు అవుతుంది. అయితే 12 సంవత్సరాలలో అది ఎన్ని రేట్లు అవుతుంది? సింపుల్ క్వశ్చన్ అమ్మా, దీన్ని మనం ఈజీగా చేయొచ్చు. ఇక్కడ చూడండి, 3 రెట్లు, 4 రెట్లు, 5 రెట్లు, 3.5 రెట్లు చూడంగానే చేయొచ్చు. దీన్ని మనం ఫస్ట్ ఎంత ఉన్నాడమ్మా? ఇక్కడ మనకు ఇక్కడ మనం చూడండి, మొత్తాన్ని సాధారణ వడ్డీపై పెట్టుబడి పెట్టినప్పుడు అది 8 సంవత్సరాలలో తాను 3 రెట్లు అవుతుంది. 8 సంవత్సరాలు ఎంత అవుతుంది? 3 రెట్లు అవుతుంది. అంటే 12 సంవత్సరాలలో ఎంత అవుతుంది? చూడండి అమ్మా, దీన్ని నేను లాజికల్ గా చేస్తాను. చూడండి, ఇక్కడ 3 రెట్లు ఉంది కదమ్మా, ఒకటి తగ్గించాలి. 1కి ఎంత అవుతుంది? 8 అవుతుంది. అదే విధంగా ఇక్కడ 12 ఇయర్స్. 12 ఇయర్స్ అంటే ఇదే కదమ్మా, ఇక్కడ ఇయర్స్, ఇక్కడ రేట్లు. ఓకేనా? ఇక్కడ చూడండి, 2 1 జా, 2 4 జా, 4 3 జా, 3 వచ్చింది కదా, దీనికి ఒకటి కలపాలమ్మా, 4 అవుతుంది. ఇదే కదా మన ఆన్సర్. 4 రేట్లు అన్నట్టు ఇది 4 రేట్లు ఇది అన్నట్టు మనకు. ఓకే, ఇది ఆన్సర్. ఇంకా క్రిస్టల్ క్లారిటీగా వివరించాలంటే మనం ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది, అది లాంగ్ ఉంటుంది. సో ఇది ది బెస్ట్ మెథడ్ ఇది. ఓకే, చూడండి అమ్మా, ఈ క్వశ్చన్ 5th క్వశ్చన్ ఇది. ఒక తండ్రి తన సంవత్సర పొదుపు అయిన 84,600 తన 3 కుమారులకు 7:3:2 నిష్పత్తిలో పంచాలని అనుకున్నాడు. అతను తన మొదటి కొడుకు ఇచ్చే సొమ్ము ఎంత? ఇక్కడ చూడండమ్మా, ఫస్ట్ మనం ఏంటి అవి? ఒకటి 7:3:2. ఫస్ట్ ఎవరమ్మా? ఇతను. సెకండ్ ఎవరు? ఇతను. థర్డ్ ఎవరు? ఇతను. చూడండి, మనము ఫస్ట్ అడిగిండు అంటే ఇది అడిగిండు మనకి. ఇది అడిగిండు అంటే 7 యొక్క మల్టిప్లై మనకు ఆన్సర్ అవుతుంది కదా. సో మనకి ఇది 7 టేబుల్లో ఇది పోదమ్మా, ఇది 7 టేబుల్లో ఇది పోదు, ఇది 7 టేబుల్లో ఇది క్యాన్సల్ కాదు, ఇది 7 టేబుల్లో అవుతుంది. ఇదే మన ఆన్సర్. ఈ విధంగా మనం అంటే క్వశ్చన్ చేయకుండానే మనం డైరెక్ట్ గా పెట్టచ్చు. లేదు నేను క్వశ్చన్ చేయాలి అన్నప్పుడు చూడండి అమ్మా, ఇదేమవుతుంది? 7 3 2. మనం దీన్ని చూడండి, దీన్ని మనం x2 y లో అనుకోకూడదు. 7 3 ఎంత? 10. 10 + 2 12. 12 అనేది ఎంత అవుతుందమ్మా మనకు? 8 4 6 0 0. చూడండి, ఇది దేంట్లో పోతుంది? 7s లో పోతుంది. ఇది దేంట్లో? 12 5 జా 0, 7050 లో పోతుంది. సో మనకి ఏం కావాలి ఇప్పుడు? ఇది 7 కావాలి. 7 అనేది ఎంత అవుతుంది మనకు? 7 అనేది ఇంటూ 7050. మనకు ఇది కావాలి కాబట్టి ఇంటూ చేయండి. అప్పుడు ఏమవుతుంది? 700 7 5 జా 35. ఎందుకు? ఇక్కడ 0 ఉంది కాబట్టి డైరెక్ట్ తీసుకోవచ్చు. 7 7 జా 49. సో మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది కదా, 49,350. ఇది ప్రాసెస్ అండి. మనకు డైరెక్ట్ గా ఇలాంటి క్వశ్చన్స్ రేషియోలో కానీ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్ క్యాన్సల్ అయ్యేది చూసుకోవాలి. ఓకేనా? ఇది మన ఆన్సర్. చూడండి అమ్మా, చూడండి, ఏ ట్రయాంగిల్ హ్యాస్ vertex at A 0,0, B 4,0 and C 2,6. వాట్ ఈస్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్? ఇక్కడ చూడండి, సెంట్రాయిడ్ అంటే ఏంటి? మనకు గురుత్వ కేంద్రం. గురుత్వ కేంద్రం అనగానే మనకు ఒక ఫార్ములా అనేది గుర్తుకుంటుంది. ఏంటిది? x1 + x2 + x3/3. అదేవిధంగా y1 + y2 + y3/3. అదే ఫార్ములా అమ్మా. ఇది x1 ఇది x1 y1, ఇది x2 y2, ఇది అదే విధంగా ఇది x3 y3. ఇలా ఏం అవసరం లేదు. జస్ట్ ఇక్కడ x1 ఉంది కదా, ఇలా 4 ఏమవుతుంది? 4 + 2 6 అవుతుంది, 6/3. అదే విధంగా ఇక్కడ చూడండి, 0 కు 0, 0 + 0 0,
0 + 6 6/3. సో మనకి క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందమ్మా 3 1 జా 3 2 జా అంటే 2 అవుతుంది. సో మనకు 2 ఎక్కడ ఉంది, ఇది ఉంది. సో ఇదే మన ఆన్సర్. ఈ విధంగానే సింపుల్ గా చేయాలి. నేను ఇది వైశ్లేషిక రేఖాగణితం జామెట్రీ చాలా సింపుల్ గా ఉంటుందమ్మా. ఇది మీరు చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటుంది. దీనిలో చాలా ట్రిక్స్ కూడా ఉంటాయి. ఓకే, మనం చేద్దాం, దీని గురించి ఒక చాప్టర్ వేద్దాము. ఓకే, చూడండి అమ్మా, నేను చెప్పే క్వశ్చన్స్ అన్ని కూడా లేటెస్ట్ మోడల్, కంపల్సరీ ఎగ్జామ్లలో రావచ్చు. ఇవి ట్రెండింగ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. చూడండి ఒకసారి చూడండి. The sides in a centimeters of a right angle triangle are x minus 18, x minus 25 and x. Its area అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే ఇది ఒక లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు. ఏంటి ఆ భుజాలు? x minus 18, x minus 25, x అనేవి లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు. అయితే దాని యొక్క వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్స్. సో మనం ఏం కనుక్కోవాలా? అసలు ఈ వైశాల్యం కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి? భుజాలు తెలియాలి. భుజాలు మరి ఏ రూపంలో ఉన్నాయి? ఎక్స్లలో ఉన్నాయి. ఎక్స్లలో ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్ లో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న క్వశ్చన్స్. కాబట్టి ఏ డిఎస్సి కావచ్చు, టెట్ కావచ్చు, ఎక్సెట్రా ఏ ఎగ్జామ్ లో కావచ్చు, ఇవి ట్రెండింగ్ క్వశ్చన్స్. ఇవి అంటే ఇదే విధంగా ఇవే డిజిట్స్ కాకుండా వేరే డిజిట్స్ అనేవి ఇవ్వచ్చు. ఇవి ట్రెండింగ్ క్వశ్చన్స్. సో మీరు జాగ్రత్తగా వినండి. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఈజీగా ఆప్షన్ ద్వారా ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. ఒకసారి చూడండి. ఫస్ట్ మనం ట్రిపులెట్ గురించి అవగాహన ఉండాలి. ట్రిపులెట్స్ మొత్తం 17 ట్రిపులెట్స్. నేను మాటికి ఇదే మాట చెప్తూ ఉంటాను. 17 ట్రిపులెట్స్ మాత్రం కంపల్సరీగా మీకు వచ్చి ఉండాలి. వస్తేనే ఇది మనం ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ వీటి మధ్య ఎక్స్ ఉంది, అదేవిధంగా x minus 18 ఉంది, x minus 25 ఉందమ్మా. సో మనకు ఇందులో ఇది x minus 18 వీటి మధ్య డిఫరెంట్ ఎంత? 7 ఉంది. అవునా? 7 అనేది ఒకే ఒక ట్రిప్లెట్ కు ఉంటుంది. అదేంటిది? 11 తో డివిజిబుల్ అవుతుంది. అది కంపల్సరీగా 11 తో డివిజిబుల్ అవుతుంది. సో మనకి ఇక్కడ 11 తో డివిజిబుల్ అయింది అంటే ఇవి రెండే కదా మనకు వైశాల్యం కట్టేది. ఇవి రెండే కదా వైశాల్యం. ఫార్ములా ఏంటిది? మనకు అవసరం లేదు కానీ నేను చెప్తున్నాను. ఫార్ములా ఏంటిది? x ఇంటూ x minus 18. అర్థమవుతుందా? x ఇంటూ x minus ఫస్ట్ ఇది కదా. సో x ఇంటూ x minus 25. సో మనకు అయిపోతుంది కదా. సో మనకి వైశాల్యం అంటే ఇదే వైశాల్యం మనం కట్టాల్సింది. సో మనకి ఏంటిది అది అనేది ఖచ్చితంగా 11 టేబుల్లో క్యాన్సిల్ కావాలి. 11 టేబుల్లో ఎట్లా అవుతుందో ఒకసారి చూడండి. అసలు మనకు ట్రిప్లెట్ తెలిస్తే కదా. ఇది ఎక్స్ అంటే మనం ఇప్పుడు x minus 18, x minus 25 అంటే మనకి 11 టేబుల్లో కంపల్సరీ ఇది చూడండి. ఇది 48, అదే విధంగా ఇది 55, అదే విధంగా ఇది 73. 11 టేబుల్లో ఎందుకు క్యాన్సిల్ అవుతుందని చెప్పినాను. ఇక్కడ 55 ఉంది కాబట్టి 11 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 48 ఉంది. అవునా? సో మనకు 1/2 దాని ఫార్ములా ఏంటిది? 48 ఇంటూ 55. అవునా? సో 11 టేబుల్లో క్యాన్సిల్ అయ్యేది ఏముంది? ఇక్కడ 11 యొక్క డివిజిబిలిటీ రూల్ కూడా మీకు క్రిస్టల్ క్లారిటీగా పెట్టినాను. అది కూడా ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చూడండి. మనం ఏం చేస్తాం, ఇట్లా కాకుండా ఇక్కడ డిఫరెంట్ ఎంత ఉంది? ఇవి డిఫరెంట్. ఇక్కడ 2 ఉందమ్మా, ఇక్కడ ఎంత ఉంది? 7 ఉంది. ఇవి రెండు 11 అవుతున్నాయా? అవ్వట్లేదు. కాబట్టి ఇది 11 టేబుల్లో క్యాన్సిల్ కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. 11 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? అవ్వట్లేదు. ఎందుకో ఇవి 11 అన్న కావాలి లేదా 0 అన్న కావాలి. ఇవి 11 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? ఇక్కడ చూడండి -2, ఇక్కడ చూడండి 2 ఉంది, 2 - 2 0 అయింది కదా. ఇది 11 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. సో మన ఆన్సర్ ఇది కావచ్చు. అదేవిధంగా ఇది చూడండి, ఇది 0, ఇది చూడండి 2 అనేది మనకు వస్తుందా? రావట్లేదు. కాబట్టి ఇది కాదు. ఈ విధంగా మనం ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. 11 పైన నేను 11 డివిజిబిలిటీ రూల్ పైన మరొక వీడియో చేస్తాను త్వరలో. ఇది అమ్మా, ఈ విధంగా చేయొచ్చు. ఇప్పుడు చూడండి, దీన్ని మనం ఎట్లా క్యాన్సిల్ చేస్తాం? 2 1 జా 2 24 జా. అవునా? 24 వచ్చిందమ్మా, ఇక్కడ 11 వచ్చింది. మరి దీన్ని ఎట్లా విడగొట్టచ్చు? 24 ఇంటూ 5 ఇంటూ 11. నేను 5 వచ్చినప్పుడు ఏం చేయాలన్నాను? /2 చేయాలి. /2 చేయాలి. ఇక్కడ ఏమవుతుంది? ఇది ఇంటూ 2 చేస్తే 10 అవుతుంది. అంటే ఇది ఏమవుతుందో ఓవరాల్ గా ఈ పాయింట్ మొత్తం 120 అవుతుంది. నేను ఆల్రెడీ మీకు సింప్లిఫికేషన్ అక్కడ మీకు
క్యాలిక్యులేషన్ అనే వీడియో ఉంటుంది, అది కూడా చూడండి, సింపుల్ వేయచ్చు. ఇప్పుడు ఏముంది ఇక్కడ 0 ఉంది కదా, 0 పెట్టుకోండి. ఇక్కడ ఇదేముంది 2 కు 2 అలాగే దించండి. 2 + 1 ఏమవుతుంది 3 అవుతుంది. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1. ఎంత సింపుల్ గా అయిపోయింది ఈ విధంగా. లేదా మీరు 24 × 55 వేయాలంటే చాలా టైం పడుతుందమ్మా. ఇది దీని యొక్క కాన్సెప్ట్. అదే విధంగా దీన్ని మరో ప్రాసెస్, చాలా మంది చేసే ప్రాసెస్ ఏంటిదంటే ఎగ్జామ్ హాల్లో ఈ విధంగా ఎగ్జామ్ హాల్లో చేయాలి, కానీ ఎగ్జామ్ హాల్లో ఇలా చేయరు. ఎలా ఎగ్జామ్ హాల్లో చేసే మెథడ్ ఇది, కానీ జనరల్ గా ప్రతి వాళ్ళు చేసే మెథడ్ ఏంటిది, ఇగో ఈ విధంగా చేస్తారు. ఇది ఎక్స్, ఇప్పుడు మనకి ఎక్స్ ఉంది, x - 18 ఉంది, అదేవిధంగా x - 25 ఉంది. దీన్ని మనం ఎగ్జామ్ హాల్లో ఎలా చేస్తారంటే చూడండి, చాలా మంది చేసే మెథడ్, కానీ మనం ఏ విధంగా అయితే ట్యాకిల్ చేయాలో ఆ విధంగా చేయాలి. ఓకేనా? 888 కంపల్సరీ రావాలన్నమాట. 888 ఇది ఓన్లీ వీటికే కాదు, హోల్ ఆర్థమెటిక్ కానీ ప్యూర్ మ్యాథ్స్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్ 888. ఇక్కడ చూడండి, ఇదేంటిది ఎక్స్, ఇదేంటిది మనకు హైపోటెన్యూస్, ఇదేంటిది సైడ్, ఇది కూడా సైడే. సో మనకి ఏమవుతుంది x - 25 హోల్ స్క్వేర్ ప్లస్ x - 18 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x². దీన్ని మనం సింప్లిఫై చేసి అప్పుడు ఏమవుతుంది మనకు x వాల్యూ వస్తుంది. x వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ పెడితే, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు అప్పుడు ఇక్కడ మనకు సైడ్స్ అనేవి వస్తాయి. అది చేసే బెటర్, ఇలా షార్ట్ కట్స్ మెథడ్ లో నేర్చుకోవడం అనేది బెటర్. సో మనం ఇదే సేమ్ టు సేమ్ నేను ఒక ప్రాబ్లం ఇస్తాను, ఇది మీరు సాధించండి. ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ x అలాగే ఏంటిదంటే ఇది సేమ్, ఇక్కడ x - 13 ఉంటుంది, ఇక్కడ x - 26 ఉంటుంది, ఇక్కడ x ఉంటుంది. సేమ్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ ఏరియానే కనుక్కోవాలి. ఓకే, నాకు ఇది కామెంట్ బాక్స్ లో మీరు కామెంట్ చేసి పెట్టండి. ఓకేనా? ఇది క్వశ్చన్. ఓకే, చూడమ్మా, ఇది కూడా ట్రెండింగ్ క్వశ్చన్స్ ఏనమ్మా. ఇలాంటి క్వశ్చన్స్ రాబోయే ఎగ్జామ్ లో రావచ్చు అనే ఉద్దేశంతో చెప్తున్నాను. చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఎన్ని రకాల క్వశ్చన్ చేస్తే అన్ని రకాల మనకు ఈజీ అవుతుంది ఎగ్జామ్ లో. ఒకసారి చూడండి, ఇఫ్ 0.xy బార్ ఈజ్ ఈక్వల్ 7/11 దెన్ ఫైండ్ ద x² + y² ఈజ్ ఈక్వల్ ఎంత. ఇక్కడ ఆప్షన్ చూడమ్మా, 36, 44, 45, 55. దీన్ని మనం సింపుల్ వేలో ఏ విధంగా చేస్తామో ఒకసారి చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చిందమ్మా, 0.xy బార్. ఇక్కడ బార్ దేనిపైన ఉందమ్మా, రెండింటి ఈజ్ ఈక్వల్ ఏముంది 7/11. ఇక్కడ బార్ దేనిపైన ఉందమ్మా, రెండింటి పైన ఉంది. సో మనం బార్ తీసేస్తే ఏమవుతుంది, ఇదేమవుతుంది xy కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనకు రెండింటి పైన బార్ ఉంది కాబట్టి 2 9s వస్తాయి, ఈజ్ ఈక్వల్ 7/11. ఇక్కడ చూడండి, ఇక్కడ డినామినేటర్, ఇక్కడ డినామినేటర్. ఓకే, ఇది 11 1 జా 11 9 జా క్యాన్సిల్ చేయొచ్చు కదా, xy. సో మనకి ఇక్కడ ఏమవుతుందమ్మా, మనకు ఇదేమవుతుంది 9 అవుతుంది, ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 7/1 అవుతుంది. సో మనకి x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందమ్మా, మనకు కంప్లీట్ గా x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది xy అనేది ఏమవుతుంది మనకు, ఇక్కడ ఏమవుతుంది 9, 7 3 ఈజ్ ఈక్వల్ టు 7. సో 63 అవుతుంది, అవునా 63 అవుతుంది. ఎందుకు, ఇక్కడ 9, 7 9 జా 63 అయిందా, x × y ఈజ్ ఈక్వల్ 63. అంటే ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఇక్కడ x వాల్యూ ఏమో 6, y వాల్యూ ఏమో 3, లేదా మనకు అదే విధంగా లేదా y వాల్యూ ఏమో x తీసుకోవచ్చు, x వాల్యూ ఏమో 3 తీసుకోవచ్చు. సో మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. x అనేది ఏంటిది 6, ఏదైనా తీసుకోవచ్చు అమ్మా. 6 అంటే ఎంత మనకు 6² ప్లస్ y అంటే ఎంత మనకు 3². సో మనకి ఏమవుతుందమ్మా 36, ఇదేమవుతుంది 9 అవుతుంది. సో టోటల్ ఏమవుతుందమ్మా మనకు 45 అవుతుంది. సో ఆన్సర్ ఎక్కడ ఉందమ్మా, ఇక్కడ ఉంది. ఈ విధంగా మనం సింపుల్ గా చేయొచ్చమ్మా. ఇక్కడ మీకు ఇంకొకటి కూడా డౌట్ రావచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఏముందమ్మా, మనకు 18 ఉంది, అవునా 18 ఉందంటే మనకు డిజిటల్ సమ్ అనేది 9 కావాలి. 18 అంటే 9 కదా, డిజిటల్ సమ్ 9 అంటే ఈ ఆప్షన్ వెళ్ళిపోయింది, ఈ ఆప్షన్ వెళ్ళిపోయింది, కానీ 2 ఆప్షన్స్ మిగిలినాయి కాబట్టి కంపల్సరీగా లెగ్ ప్రాబ్లం అనేది చేయాల్సిందే. ఓకేనా, ఇట్లా 2 ఆప్షన్స్ మాత్రం ఎగిరిపోయినాయి. కంపల్సరీ మీకు రావాల్సిందే డిజిటల్ సమ్ రావాలి. ఫస్ట్ పాయింట్ డివిజిబిలిటీ రూల్, సెకండ్ పాయింట్
థర్డ్ పాయింట్ వచ్చేసి కంపల్సరీ 17 ట్రిప్లెట్స్ ఉన్నాయి. ఈ 17 ట్రిప్లెట్స్ కు 17 ట్రిప్లెట్స్ మన ఛానల్లో ఉన్నాయి. ఎలా వస్తాయి, ఏ విధంగా వస్తాయి, ఇందాక ప్రాబ్లం చెప్పిన కదా, ఆ ప్రాబ్లమ్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. అదే విధంగా ట్రిప్లెట్స్ అది ఉంది. అదే విధంగా ఇంకొకటి ఏంటంటే డిజిటల్ సమ్ పూర్తి కాన్సెప్ట్ ఉందమ్మా. మీరు వేరే ఛానల్లో చూసిన దానికంటే ఇక్కడ మీకు క్రిస్టల్ క్లారిటీగా ఎక్కువ కంటెంట్ దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి డివిజిబిలిటీ రూల్ ప్రతిదీ కూడా ఉంది, కొత్తదనంగా ఉంటుంది. ఒకసారి చూడండి అమ్మా. ఈ క్వశ్చన్ కూడా ట్రెండింగ్ క్వశ్చన్ అమ్మా. చూడండి, the three sides of a triangle are 9, 24, and s units. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అంటుంది. ఇక్కడ చూడండి ఒకసారి తెలుగులో, ఒక త్రిభుజం యొక్క 3 భుజాలు 9, 24, s యూనిట్లు అయితే కింది వాటిలో ఏది సరైనది. ఇక్కడ అయితే అని వస్తుంది. కింది వాటిలో ఏది సరైనది. ఈ విధంగా ఎగ్జామ్ లో ఇస్తాడమ్మా. మనకు ఇది రావాలంటే కొన్ని త్రిభుజం యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియాలి. ఏంటి, ఫస్ట్ మనకి ఏమేమి ఇచ్చిండు, 9, 24, అండ్ s ఇచ్చిండు. మనకేంటిది కండిషన్, ఫస్ట్ కండిషన్ ట్రయాంగిల్ యొక్క 2 రూల్స్ ఉంటాయి అమ్మ. ఒక ట్రయాంగిల్ ను ఏర్పరచాలంటే 2 రూల్స్ తెలిసి ఉండాలి. అదేంటిది, ఫస్ట్ వన్, త్రిభుజంలోని ఏదైనా 2 భుజాల మొత్తం 3వ భుజం కంటే ఎక్కువ ఉండాలి. అర్థమవుతుందా? అదే విధంగా రెండో పాయింట్, త్రిభుజంలోని ఏదైనా 2 భుజాల మధ్య భేదం 3వ భుజం కంటే తక్కువగా ఉండాలి. ఇది కాన్సెప్ట్. ఓకేనా? అంటే ఏంటిది, ఇది x, ఇది y, ఇది z అనే 3 భుజాలు అనుకుందాం. ఫస్ట్ కండిషన్, ఫస్ట్ పాయింట్ ఏంటిది చూడండి, x ప్లస్ y అనేది ఏ విధంగా ఉండాలి, దీనికంటే ఇది పెద్దగా ఉండాలి. అర్థమవుతుందా? దేనికంటే, z కంటే ఇవి 2 పెద్దగా ఉండాలి. అదే విధంగా ఇంకొక పాయింట్ ఏంటిది, సెకండ్ పాయింట్ వచ్చేసి xyz అయితే ఏం కావాలి, x మైనస్ y అనేది ఏ విధంగా ఉండాలి, z అంటే వీటికంటే ఇది పెద్దగా ఉండాలి. ఎట్లుండాలి, ఇది పెద్దగా ఉండాలి. ఇవి 2 రూల్స్ అమ్మా. ఓకే, ఇవి 2 రూల్స్. ఈ రూల్స్ ను బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ అనేది ఫామ్ అయింది. ఏ విధంగా చేయాలో చూడండి. ఫస్ట్ మనం ఏంటిది, 924 ఏమవుతుంది, 924, s 924 ఏమవుతుందమ్మా, ప్లస్ చేసినప్పుడు మనకు ఏమవుతుంది, 6 పోతే 33 అవుతుంది. ఒకవేళ 9 + 24 = మనకేమవుతుంది, 33 అవుతుంది. ఒకవేళ డిఫరెంట్ తీసినాం అనుకోండి, డిఫరెంట్ తీసినప్పుడు ఏమవుతుంది, ఇది మనకు 15 అవుతుందమ్మా. అవునా, 15 అవుతుంది. డిఫరెంట్ అంటే 24 - 9 తీసినప్పుడు 15. అంటే ఏంటిది, మూడో భుజానికంటే ఈక్వల్ అనేది ఉండకూడదు. ఈక్వల్ ఎక్కడ ఉందో అక్కడ. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇది ఎంతమ్మా, మనకు ఇప్పుడు 5 ఉంది, ఇక్కడ 10, ఇక్కడ 15. 2 సమ్ చేసినప్పుడు ఏమవుతుంది, 15 అవుతుంది. ఇది 15. అంటే ఇక్కడ త్రిభుజం ఏర్పరుస్తుందా, ఏర్పరచదు. ఇక్కడ ఏం కావాలి మరి, మనకు మూడో భుజం ఖచ్చితంగా 33 అనేది ఉండకూడదు. 33 కంటే తక్కువ ఉండాలి. 33 కంటే తక్కువగా ఉండాలి. 33 అనేది ఉండకూడదు. ఇక్కడ చూడండి, ఈక్వల్, ఇక్కడ ఏంటిది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఉంది. ఈక్వల్ అనేది ఉండకూడదు. అంటే ఇది ఆప్షన్ పోయింది, ఇది కూడా ఆప్షన్ పోయింది. ఈ విధంగా చేయాలి. ఇంకొకటి 15 కంటే ఎంత ఉండాలి, ఎక్కువ ఉండాలి. 15 ఉండకూడదు. 15 కంటే ఎక్కువ ఉండాలి. 15 అనేది ఖచ్చితంగా ఉండకూడదు. 15 కంటే ఎక్కువ. ఓకే, ఎక్కువ ఉండాలి. చూడండి అమ్మా, ఇక్కడ 15 కంటే ఎక్కువ ఉన్నదా, ఇక్కడ ఈక్వల్ 15 ఉంది, ఈక్వల్. ఇక్కడ చూడండి, ఇదేంటిది మనకు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అనేది ఉండకూడదు. పోయింది, ఇది పోయింది, మిగిలిన ఏంటిది, ఇది ఆన్సర్. ఈ విధంగా ఎగ్జామినర్ మనల్ని ఈ విధంగా
ఇవి రూల్స్ పైన డైరెక్ట్ అడగకుండా ఈ విధంగా ఇండైరెక్ట్ గా క్వశ్చన్ ఫామ్ చేసి మన ముందు ఉంచుతాడు. సో మనం ప్రతి కాన్సెప్ట్ కూడా ఈ విధంగా నేర్చుకోవాలి. సో రేఖాగణితం అనేది మీరు కామెంట్లు పెట్టండి. మీకు ఏది కావాలనుకుంటే, ఏ చాప్టర్ కావాలనుకుంటే ఆ చాప్టర్ మాక్సిమం మీరు కామెంట్ బాక్స్ లో పెట్టండి. అదే చాప్టర్ మీ ముందు ఉంచుతాను. ఓకే, ఫ్రీ కంటెంట్ అమ్మా, మనది 1 రూపీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ కంటెంట్ మీకు ఇవ్వడానికి సాధ్యమైనంత వరకు ఎక్కువ మీరు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లలో పెట్టే డబ్బుల కంటే కూడా ఎక్కువ కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఓకే, ఇది అండి క్వశ్చన్. వెల్కమ్ టు కేబీ లాజిక్స్ అండి. ఇది లాస్ట్ క్వశ్చన్ అండి. ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. 3 pencils and 5 pens together cost ₹101. where 5 pencils and 3 pens together cost 91. The cost of 2 pencils and 2 pens together is. ఇక్కడ ఏంటిది, 3 పెన్సిళ్ళు మరియు 5 పెన్నులు కలిపి ధర 101. అలాగే 5 పెన్సిళ్ళు మరియు 3 పెన్నులు కలిపి 91 రూపాయలు అయితే ఆయన 2 పెన్సిల్ మరి 2 పెన్నులు కలిపి మొత్తం ధర ఎంత అని అడుగుతుండు. అంటే 2 పెన్నులు 2 పెన్సిళ్ళు 2 పెన్నుల ధర ఎంత అని అడుగుతుండు. ఇక్కడ చూడండి, మనకు దీన్ని ఎలా సింపుల్ గా చేయాలో ఒకసారి చూడండి. ఇక్కడ ఏమేమి ఇచ్చిండు, 3 పెన్సిళ్ళు. ఇక్కడ చూడండి 3 పెన్సిళ్ళు. అవునా, నేను పెన్సిల్ ను పి రాస్తున్నాను. అదే విధంగా 5 పెన్స్ ఏమని రాస్తున్నాను, ఎస్ అని రాస్తున్నాను అమ్మా. పెన్ అదే విధంగా పెన్ కు బదులు ఏం రాస్తున్నాను, ఎస్ రాస్తున్నాను. అంటే 5Q అని రాస్తున్నాను. ఓకే, పెన్ కు బదులు Q అని రాస్తున్నాను. ఓకే, ఎందుకంటే పెన్ను పీపీలు అయితే కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి నేను పెన్ కు బదులు Q అని రాస్తున్నాను. సో మొత్తం ఎంత అయింది, అది 101 అయింది. అదే విధంగా అలాగే 5 పెన్సిల్స్, 5 పెన్సిల్స్ ఏమున్నాయి, P. అదే విధంగా 3 పెన్స్, 3Q ఈజీగా ఎంత అయింది, 91 అయింది. చూడండి, మనం ఏం చేస్తాము సర్వసాధారణంగా అయితే వాడు అడిగింది ఏంటిదమ్మా, మనకు అడిగింది ఏంటిది, 2 పెన్సిల్స్ అండ్ 2 ఏంటి, మనకు 2 పెన్సిల్స్ 2 పెన్స్ అనేవి వీటి యొక్క సమ్ అనేది అడిగిండు. కానీ మనం ఈజీగా దీన్ని ఫస్ట్ ఏం చేస్తాం, మనం దేనిలో ఒకదాన్ని క్యాన్సిల్ చేస్తాం. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ నుండి ఇది 3 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, 3 ఉంది, అంటే జస్ట్ ఇంటర్చేంజ్ అయినాయి. ఇలాంటి అప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్ గా ఏం లేదు, మొత్తాన్ని యాడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఇది 8P అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, 8Q అవుతుంది. ఇక్కడ ఏమవుతుందమ్మా, మొత్తం యాడ్ చేయాలి కదా. మనం యాడ్ చేసినప్పుడు ఇదేమవుతుంది 2, ఇదేమవుతుంది 9, ఇదేమవుతుంది 1 అవుతుంది. సో మనకి ఇక్కడ ఏం కావాలి, 2 పెన్సిల్స్ 2 పెన్స్ కావాలి. ఇక్కడ ఎస్ అనేది దేనికి తీసుకున్నాము, సారీ ఇది Q కదా, Q అనేది దేనికి తీసుకున్నాము, ఇక్కడ పెన్ కు బదులు Q తీసుకున్నాము. మనం Q తీసుకున్నాం కాబట్టి మనకు 2 ఉంటే సరిపోతుంది కదా. ఇక్కడ 2 ఇక్కడ 2 ఉంచితే సరిపోతుంది కదా. అంటే మనం ఇక్కడ ఎంత కామన్ తీయాలి, 4 కామన్ తీయాలి. 4 కామన్ తీసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 2P ఉంటుంది, 2Q ఉంటుంది. అవునా, ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 192. అంటే ఇక్కడ 4 1 జా 4 4 జా ఏమవుతుంది, ఇక్కడ 16, 3 మిగులుతుంది, అంటే 32 అవుతుంది. సో మనకు 8 జా 4 8 జా 32, మనకి ఎంత వచ్చింది, 48 వచ్చింది. అంటే 2 పెన్స్ 2 పెన్సిల్స్ ఎంత వచ్చింది, 48 ఎక్కడ ఉంది. ఈ విధంగా చేయాలమ్మా. ఎగ్జామ్ లో మనం ఈ విధంగా ట్యాకిల్ చేయాలి. ఇది ఈ విధంగా. లేదా మీరు రెగ్యులర్ గా చేసేది ఏంటిది, దీన్ని మనం ఏం చేస్తాం, ఇంటూ 5 చేస్తాం, దీన్ని 5 చేసినప్పుడు దీన్ని 3 చేస్తాం. అలా చేయకూడదు. ఇలాంటి కాన్సెప్ట్ మీకు మోర్ కావాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరో 10 క్వశ్చన్ ట్రెండింగ్ క్వశ్చన్ తో మీరు నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. ఓకే.